నిన్న ఆరు నా స్పెక్స్ పగలగొట్టాడనమాట. ఇది నిజం. సో దీన్ని బేస్ చేసుకొని మా అత్త మీద ప్రాంక్ చేశాననమాట. టీవీ పగలగొట్టింది హ్యాపీ అని చెప్పేసి. సో తన రియాక్షన్స్ చూడండి, తను ఎట్లా రియాక్ట్ అయ్యిందో. టీవీ పోయింది హ్యాపీ. నేనెందుకు పోగొట్టిన హ్యాపీ? నువ్వే పోగొట్టినావు. నేను పోగొట్టలే. మా హ్యాపీ అయితే ఎప్పుడెప్పుడు నా మీద తోసేయాలా అన్నట్టయితే చూస్తుంది అనమాట. అమ్మనే పగలగొట్టింది అన్నట్టయితే చెప్తుంది. కాదు, హ్యాపీగా గిన్నె తీసుకొని పగలగొట్టింది అనేసి అయితే నేను చెప్తున్నాను అనమాట. మా అత్త నిన్ననే ఊరు నుంచి వచ్చింది. తనకు కొంచెం కూడా ఐడియా లేదనమాట అది ప్రాంక్ అనేసి. ఫస్ట్ అయితే హ్యాపీ పైన ట్రై చేసిన. హ్యాపీ నిజమే అనుకుంది. అమ్మ హౌ వాజ్ ఇట్ బ్రోకెన్ అనేసి అడుగుతూనే ఉందనమాట. ఐ డోంట్ నో అని చెప్తూనే ఉన్నా. కానీ ఇంకా మా అత్త వచ్చిన తర్వాత మా అత్త పైన కూడా చేసిన అనమాట. తనకి కొంచెం కూడా ఐడియా లేదనమాట ఇది ప్రాంక్ అని చెప్పేసి. సో తనైతే నిజమే అనుకుందనమాట. తను అట్లా స్ట్రాంగ్గా నమ్మడానికి స్క్రీన్ చూస్తే మొత్తం పగిలిపోయినట్టే కనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొకటి గ్లాసెస్ కూడా 2 ముక్కలు చేసిండు కదా ఆరు. ఇంకా నిజమే అనుకుంది అనమాట. సో పిల్లలంటే ఒక్క దగ్గర ఉండరు కదా, ఏదో ఒక నాటి థింగ్స్ చేస్తూనే ఉంటారు. సో అట్లా చేసి ఉంటారు అన్నట్టయితే అనుకుంది అనమాట. హ్యాపీ వచ్చేసి టీవీ పగలగొట్టింది అని చెప్పిన, ఆరు వచ్చేసి స్పెక్స్ పగలగొట్టిండు అనేసి అయితే చెప్పిన అనమాట. ఇంకా మా అత్త నిజం అనుకుంది. ఈ ప్రాంక్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా ఎట్లాంటి టైప్ ప్రాంక్స్ కావాలో కూడా కామెంట్ చేయండి.